హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సినిమా చారి. సో అన్న, మన కరుపు ట్రీజర్ వచ్చేసింది. కరుపు మన సూర్యది. సో అది చూసేద్దాం. ఓకే, చూద్దాం. నేను కూడా యాక్చువల్ గా చూడలేదు ఈ టీజర్ ఇప్పుడు వరకు. విన్నాను కానీ కరుపు టైటిల్ అది చూడలేదు. ఓకే, చూద్దామా? కరుపు రెడీ? కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతిచ్చే దేవుడు కాదు, మనసులో మొక్కుకొని మిరపకాయలు దంచితే రుద్రుడే దిగొచ్చే దేవుడు. లాయర్ మళ్ళీ లాయర్. నాకు ఇంకో పేరు ఇది మన టైము. ఆ షాట్ గుర్తుందా? గజిని సేమ్ అదే కదా. అదే కావాలని పెట్టి అదే సూపర్ గా ఉందిరా. కాళ్ళ భైరవ బలివీడు. బలి ప్రియుడు. ఒక క్వశ్చన్ అన్న, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకుంటారు? మ్యూజిక్ డైరెక్టరా? చూడలేదురా. మామూలుగా ఒక గెస్. పెద్ద డైరెక్టరా? ఎవర్రా? తెలుసా? సాయి అభ్యంకర్. సాయి అభ్యంకర్. ఆశా కూడా సాంగ్ ఉంటుంది. అల్లు అర్జున్ అట్లేది. దానికి ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? సాయి అభ్యంకరే. అవునా? మాస్ కదా అది. బాబా బానే ఉంది. బీజిఎం బాగుంది. లాయర్ లాగా ఉన్నాడు. మంచి మాస్ ఇది కూడా ఉంది కదా. ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది స్టోరీ. ఒకటి ఫాదర్ క్యారెక్టర్ అయింది అందులో, ఇంకొకటి ఫాదర్ క్యారెక్టర్ లాగా ఉందా? అదేది ఇంకొకటి ఉంది కదా. అది మొత్తం అయితే మాస్ ఉంది. డ్యూయల్ రోల్ అంటున్నావా లేదంటే? అదే డ్యూయల్ రోల్ ఏమో, లేదంటే పాస్ట్ ఏమన్నా. డ్యూయల్ రోల్ అంటే అనిపించలేదు, అంతా ఒక టోన్ లో అనిపించింది. ఉంది. నా పేరు సూర్య, నాకు ఇంకో పేరు బాగుంది. ఓవరాల్ గా అయితే మంచి మాస్ స్టోరీలో ఉంది. ఇప్పుడు దాంట్లో ఒకటి తీసాడా మన గజనీలో ఒక షాట్, లయన్ రోర్ పోలీస్ క్యారెక్టర్ చేసాడు కదా. ఒక్కొక్క దగ్గర కనిపిస్తా ఉంటది. కాకపోతే ట్రైలర్ అయితే మొత్తం మాస్ లుక్స్. అవును, మొత్తం అవుట్ అండ్ అవుట్ మాస్. హీరోయిన్ చూపిలే. హీరోయిన్ త్రిష హీరోయిన్ కానీ చూపించలేదు. ఒక దగ్గర పెట్టలేదు. అవును, ఒక షాట్ అవుట్ అండ్ అవుట్ సూర్య. పాపం ఫీల్ అన్నట్టున్నారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మాసే ఉంది. అసలు లేదు. లాయర్ గెటప్ కూడా మాస్ లోనే చూపించారు, నార్మల్ చూపిలే. అంటే ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి ఇందులో. సూర్య ఐస్ చాలా బాగుంటాయి, ఎక్స్ప్రెసివ్ ఉంటాయి. సూపర్ గా ఉందిరా. స్టార్టింగ్ కత్తి రెడ్ ఆ షాట్ కూడా బాగుంది. మొత్తం అంతా కుంకుమ కాదు, కారం. అది కదా. డైలాగ్ లో ఉంది. మనసులో మొక్కుకొని మిరపకాయలు దంచితే రుద్రుడే దిగొచ్చే దేవుడు. చాలా సినిమాలలో ఆ దేవుని చూపిస్తారు. అసలు మురుగన్ అంటే కుమారస్వామి కదా. మరి మురుగన్ కాదు అతను, కుమారస్వామి వేరు. కుమారస్వామి మురుగన్ రా.
మురుగన్ అదే మరి మురుగన్ ఇది అంటే చూపించేది కుమార్ వేరే స్వామి. ఉంటుంది. కానీ చూపించేది వేరు. ఇంకా తెలుగు ఆడియన్స్ కనెక్ట్ చేద్దామని చూస్తున్నారు. మనకి అలాంటి ఏముండవు కదా, ఏముండవు అసలు. కంటెంట్ నచ్చితే కథం తెలుగు అసలు మన నేటివిటీయా తెలుగు ఇవన్నీ ఏముండవు మనకి. సినిమా కనెక్ట్ అయిందా అంతే. ఏ హీరో అవి పెట్టుకోకూడదు కూడా అసలు నన్ను అడిగితే. అసలు స్టోరీ ఆ, మూవీకి ఎందుకు వెళ్తున్నాం అంటే ఒక స్టోరీ, ఒక కొత్త స్టోరీ వినడానికి, ఒక కొత్త స్టోరీ చూడడానికి వెళ్తున్నాం అంతే. అంతవరకే. లాంగ్వేజ్ అవన్నీ ఇంత బడ్జెట్ ఏం చేసాం కోవిడ్ టైంలో. ఉమ్. అదే తెలుగు తమిళ ఏ తేడా ఏం లేదు. అన్ని కొట్టేసాం కొరియంతో సహా. ఓకే చూద్దాం ఎప్పుడు రిలీజ్ అవుతుందో మూవీ. చాలా బాగుంది, టీజర్ అయితే బాగుంది. చూద్దాం ట్రైలర్ వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది మనకి స్టోరీ ఎట్లా ఉంటుంది ఏంటని. ఓకే స్టే ట్యూన్ టు సినిమా చారియట్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ కాంటెంట్ లైక్ దిస్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. ఎస్, మీ ఒపీనియన్స్ చెప్పండి, కమెంట్స్ చేస్తే మాకు కూడా అర్థం అవుతుంది ఇంకా బెటర్గా ఎట్లా చేయొచ్చు అని. ప్లీజ్ కమెంట్ యువర్ ఒపీనియన్స్ ఆన్ వీడియో.